ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు కీలక మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో రైఫిల్స్, ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ను ఇప్పటికే బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ధృవీకరించారు. ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. అటవీ ప్రాంతంలో ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒకటే, అందరి మనసుల్ని తొలిచివేస్తున్న ప్రశ్న, అందరూ డిస్కస్ చేస్తున్న అంశం ఒకటే. 2026 మార్చ్ చివరికి ఏం జరగబోతోంది? మార్చి మంత్ ఎండ్ కల్లా, మార్చి 31 కల్లా ఏం జరగబోతోంది? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ని మేము పూర్తి చేస్తామంటూ కేంద్రం భీష్మించి కూర్చోవడం మనకు తెలిసిందే. హార్డ్లీ మరొక 33 రోజుల సమయం ఉంది. ఈరోజు 26, 27, 28 ఒక 31 డేస్ అనుకుంటే మొత్తం 33 డేస్. వితిన్ 33 డేస్ ఏం జరగబోతుంది? ఇప్పటికే మావోయిస్టు అగ్ర నాయకులు హిడ్మా లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, మరెంతోమంది లొంగిపోవడం, మరికొంతమంది ఇటు లొంగిపోకుండా అటు ప్రాణాలు కోల్పోకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సమాచారం లేకుండా ప్రజల్లో కలిసిపోయారు. కొద్దిమంది మాత్రం ఉన్నారు. చాలా బలహీనంగా ఉంది మావోయిస్టు పార్టీ. ఈ సమయంలో వరుస ఎన్కౌంటర్లు జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఈరోజు మరొక ఎన్కౌంటర్ మనం చూస్తున్నాం బీజాపూర్లో పరిసరాల్లో. ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సో ఈ 33 రోజుల్లో ఏం జరగబోతోంది? మీకు అనిపిస్తుందా ఆపరేషన్ కగార్ పూర్తవుతుందని? డూ యూ బిలీవ్? ఆపరేషన్ కగార్ పూర్తవడం అంటే మావోయిస్టు పార్టీ అనేది లేకుండా పోవడం. ఇక మావోయిస్టులు అనేవాళ్ళు భారతదేశంలో లేకుండా పోవడమే ఒక మాటలో చెప్పాలంటే. డూ యూ థింక్ ఇది జరుగుతుందని? లేదంటే కొంతమంది మావోయిస్ట్ నాయకులు చెప్తున్నట్లుగా అసలు మావోయిస్టు పార్టీ అంతం అవడం అనేది ఉండదు, ఎప్పటికీ ప్రాణాలతోనే ఉంటుంది. మేబీ ఒకసారి బలహీనపడవచ్చు, మరొకసారి బలంగా ఉండొచ్చు, కానీ ఆ ఉద్యమం, ఆ స్ఫూర్తి మాత్రం పోదు అంటూ చెప్తున్నారు. ఈ రెండిట్లో మీకేమనిపిస్తుంది? తిరిగి మావోయిస్టులు కోలుకోగలుగుతారా? కోలుకునే పరిస్థితులు ఉన్నాయా? ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది మేధావులేమో అసలు మావోయిస్టులు పద్ధతి మార్చుకోవాలి, ఇది కాదు. నౌ వీఆర్ ఇన్ ఒక ఏఐ యుగం నడుస్తున్న సమయంలో, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి సమయంలో ఇంకా ఆ తుపాకులు పట్టుకొని మేము అడవుల్లో తిరుగుతామంటే కుదురుతుందా? ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఆ పెత్తందారి వ్యవస్థలు లేదంటే ఆ రకమైనటువంటి అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా, పాతబడిపోయింది విధానం అని చెప్పి మరి కొంతమంది అంటున్నారు. సో మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, మరొక ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డేట్ దగ్గర పడుతుంది, మార్చ్ 31. ఈలోగా వరుస ఎన్కౌంటర్లు, ఎన్నో కీలక పరిణామాలు, కీలక నాయకులు లొంగిపోవడం, ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది పారిపోవడం, ఇలా ఎన్నో జరుగుతున్నాయి కదా. సో ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ముందుగా ఆపరేషన్ కగార్ ముగింపు దశలో చేరుకున్న వేళ దండకరణ మరొక ఎన్కౌంటర్ చోటు చేస్తున్న సమాచారం ఉంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నది ఏరియా ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అటు ఛత్తీస్గఢ్ లోని భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ కు తెరలేపాయి. ఈ నేపథ్యంలో విస్తృతంగా సర్చింగ్ ఫోమింగ్ ఆపరేషన్ చేస్తున్న వేళ అటు అకస్మాత్తుగా మావోయిస్టు తారసపడంతో అటు ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్న సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు మృతదేహాల ప్రస్తుతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి బస్తర్ రేంజ్ జైలుతో పాటు బీజేపీ ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా ఎన్కౌంటర్ ను ధృవీకరించారు. మొత్తం ఇద్దరు మావోయిస్టు మృతదేహాలను ప్రస్తుతం స్వాధీనం చేస్తున్నామని, ఇంకా అటు ఘటనా ప్రదేశంలో సర్చింగ్ ఫోమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి ప్రస్తుతం సమాచారం అయితే ఇస్తున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అటు దండకరణం వ్యాప్తంగా అటు భద్రతా బలగాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఈవెన్ తిప్పల్ తిరుపతి కావచ్చు, అదేవిధంగా మల్లా రాజిరెడ్డి, మల్లోజుల వేణుగోపాల్ అటువంటి సీనియర్ నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు కూడా ఇప్పటికీ లొంగిపోవడంతో పూర్తిగా దండకరణం వ్యాప్తంగా మావోయిస్టు యాక్షన్ టీమ్స్ అన్ని కూడా కకావికలం అయిపోయి ఇప్పటికీ చెల్లా చెదురు కూడా అయిపోయి. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి
కేంద్ర పారామిలిటరీ బలగాలు మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే దండకరణలోని అన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుని జల్లెలు పడుతున్నాయి. ఇంకా సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎందుకంటే కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ సైనిక చర్య 2026 మార్చి 31తో ముగియబోతుంది. సో ఈ డెడ్ లైన్ లోపే పూర్తిగా ఎక్కడ కూడా మావోయిస్ట్ యాక్టివిటీ లేకుండా చేయడమే తమ లక్ష్యం అన్నట్లుగా ప్రస్తుతం కేంద్ర పారామిలిటరీ బలగాలు లక్ష్య ఛేదన కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఒకవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు ఇంకా అటు దండకరంలోనే మోహరించి ఎప్పటికప్పుడు పూర్తిగా ఆపరేషన్ కగారు ముగింపు చేసినటువంటి వేళ మరింత సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్ అయితే మోహరించినాయి. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ మరొక ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారన్న సమాచారంతో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. అయితే ప్రస్తుతం మావోయిస్టు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందని తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రస్తుతం అటు జనజీవన స్రవంతిలోకి కలవడమే సరైనటువంటి మార్గం అని ఏకంగా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు పోలీసులు సభ్యులే బయటికి వచ్చి లొంగిపోవడం చూస్తున్నాం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత తిరుపతి ఎల్ఎస్ జేజీతో పాటు మల్లారాజరెడ్డి కూడా లొంగిపోయారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలో అటు 5 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి దండకరణ వ్యాప్తంగా విస్తృతమైనటువంటి లొంగుబాట్లు కనిపిస్తున్నాయి. దాదాపు 100ల సంఖ్యలో మావోయిస్టు యాక్షన్ టీంలను కూడా ఎక్కడిక్కడ లొంగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ఛత్తీస్గఢ్ లోని బిజాపూర్ తో పాటు సుక్మా ఇతర కొన్ని జిల్లాల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగినటువంటి తాజా ఎన్కౌంటర్ లో మరొక ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సంక్షేమం అంతా కూడా అందిస్తామని చెప్పి వారందరికీ తోడ్పాటుగా ఉంటామని చెప్పి భద్రతా బలగాలు బహిరంగ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న వేళ ఎక్కడ మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ తారసపడే ఎన్కౌంటర్ చోటు చేసుకున్నటువంటి ఘటన అయితే కనిపిస్తోంది. సో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ ను పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దడంలో కేంద్ర హోంశాఖ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేత వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి గణపతి ఆశీస్సు కోసం ప్రస్తుతం విస్తృతమైనటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గణపతి లొంగిపోతే పూర్తిగా దండకరణలోనే కాదు పూర్తిగా దేశవ్యాప్తంగా మావోయిజం ముగింపు దశకు చేరినటువంటి ఒక సంకేతాన్ని కేంద్ర హోంశాఖ ఇవ్వబోతున్నటువంటి సమాచారం ఉంటుంది. ఇంకా పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు ముగ్గురు నేతల కోసం ఇంకా తీవ్రమైనటువంటి గాలింపు చర్యలు ప్రస్తుతం దండకరణలో కొనసాగుతున్నాయి. నందు రైట్ థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ ఘటన ఇప్పటికీ ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ వచ్చాయి. కాకపోతే ఏం జరగబోతోంది త్వరలో అనేది అతిపెద్ద ప్రశ్న. ఆపరేషన్ కగార్ ఇంపాక్ట్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ వెరీ మ్యాసివ్. అందులో ఎలాంటి తేడా లేదు, ఎలాంటి డౌట్ లేదు. కానీ పూర్తవుతుందా లేదా అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. అంత ఈజీ కాదు మావోయిస్టు పార్టీ స్ఫూర్తిని పూర్తిగా లేకుండా చేయడం, ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. కానీ చాలా వరకు చాలా దెబ్బ కొట్టగలిగారు, కోలుకోలేని దెబ్బ కొట్టగలిగారు అనేది మాత్రం అర్థమవుతుంది. మరి ఈ రిమైనింగ్ 33 డేస్లో ఇంకా ఎంతవరకు వెళ్ళగలుగుతారు? ఈ కొద్దిపాటి బలాన్ని కూడా లేకుండా చేయగలుగుతారా? పూర్తి చేయగలుగుతారా? ఇదే అతిపెద్ద ప్రశ్న. అండ్ ఆఫ్టర్ మార్చ్ మావోయిస్టుల పరిస్థితి ఏంటి? మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏంటి? డూ యూ థింక్ వాళ్ళు మళ్ళీ కోలుకోగలుగుతారా? తిరిగి తమ బలాన్ని పుంజుకోగలుగుతారా? అండ్ ఒక్క విషయాన్ని అయితే ఖచ్చితంగా ఆలోచించాలి. ఒక పోరాట శక్తి అనేది ఎప్పుడు ఇంపార్టెంటే, కానీ ఇప్పుడు మేబీ పందా మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలేమో. మావోయిస్టు పార్టీ కూడా తమ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందేమో. ఉంటారా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆ స్ఫూర్తి ఎప్పటికీ పోనిదే, చెరిగిపోనిదే, అందులో డౌట్ లేదు. ఎంత బలంగా ఉంటారు, అసలు ఉంటారా లేదా అనేది పక్కన పెడితే. కానీ కొనసాగాలి అనుకుంటే మాత్రం కొంచెం పందా మార్చుకుంటే బాగుంటుందేమో అన్న అభిప్రాయాలు చాలా వ్యక్తం అవుతున్నాయి. టైంకి తగ్గట్లుగా, పరిస్థితులకు తగ్గట్లుగా, అవసరాలకు తగ్గట్లుగా స్ఫూర్తి మారకపోయినప్పటికీ విధానాలు మారాల్సిన అవసరం ఉందేమో. మీరేమంటారు? కామెంట్ చేయండి.